Hi guys, welcome back to my channel A Square in London. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ ఈరోజు మనం దాబా స్టైల్ చికెన్ కర్రీ చేసుకుందాం. సో ఫస్ట్ నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని మ్యారినేషన్ చేసుకున్నాను. పసుపు, ఉప్పు, కారం. నెక్స్ట్ ఏంటంటే హోల్ గరం మసాలా అన్ని ఇక్కడ చూపించినట్లుగా అవన్నీ తీసుకొని కడాయి హీట్ ఎక్కిన వెంటనే ఈ మసాలాస్ అన్ని అందులో వేసి కొంచెం లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి పక్కన పెట్టుకొని ఎప్పుడైతే ఈ మసాలా ఫ్రై అయిపోయిందంటే నెక్స్ట్ ఈ ఆనియన్స్ వేసుకున్నాక ఇప్పుడు చక్కగా మనం మిక్స్ చేసుకోవాలి. సో ఇది కొంచెం పింకిష్ కలర్ వచ్చింది అని అంటే నెక్స్ట్ మనం ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీమేడ్ ఆల్రెడీ చేసి ఉంది కాబట్టి సో అది కొంచెం వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. దీని తర్వాత ఇక్కడ చూస్తున్నట్టుగా అయితే మనం మ్యారినేషన్ ఏదైతే చికెన్ పెట్టుకున్నామో అది తీసుకొని ఇందులో వేసుకోవాలి. సో ఇక్కడ అన్నీ వేసుకున్నాక చక్కగా స్లోగా ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసి మనం దీనికి ఒక మూత పెట్టి ఒక 5 మినిట్స్ అనమాట మీడియం హీట్లో మనం కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లయితే 5 మినిట్స్ అయ్యాక మనం ఒకసారి మూత తీసి చూస్తాం. చూసాక ఇదిగో ఈ కలర్లో వస్తుంది. కొంచెం గ్రేవీ వాటరీగా ఉంటుంది. సో మనకి వాటరీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదనంటే వాటర్ లేకుండా ఆప్షనల్ మన ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ ఉన్నాయి కాబట్టి ఇందులో వేసుకుంటాను. సో ఇప్పుడు నేనైతే రెడ్ చిల్లీ పౌడర్, తర్వాత ధనియా మసాలా 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీరా పౌడర్ 1 టీ స్పూన్, కొంచెం పసుపు. ఎందుకంటే మ్యారినేషన్లో మనం ఆల్రెడీ మసాలాస్ అన్ని వేసుకున్నాం కాబట్టి మన స్పైసెస్కి తగ్గట్టు మనం కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మనకి జ్యూసీగా గ్రేవీలా బాగుంటుంది. ఇక్కడ ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక ఇలా వస్తుందన్నమాట. వెంటనే మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్లో కుక్ చేసుకోవాలి చక్కగా లో ఫ్లేమ్లో. ఎప్పుడైతే ఆయిల్ పైకి వస్తుందో దట్ మీన్స్ అది చికెన్ బాగా కుక్ అయినట్టని. ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ నెక్స్ట్ ఆనియన్స్, అలాగే స్లిట్ మిర్చి అండ్ కొంచెం కర్రీ లీవ్స్ ఫ్రెష్ ఉంటాయి కదా అవి పైన గార్నిష్ చేసుకుంటే దింపిన టైంలో బాగుంటుంది, మంచి అరోమా స్మెల్ వస్తుంది. సో ఇక్కడ మీకు చూపిస్తున్నట్టయితే అసలు నేను వాటర్ కూడా వేయలేదు, బట్ వాటర్ కూడా మొత్తం గ్రేవీలో చాలా బాగా వచ్చింది. ఇక్కడ చికెన్ చూసారు ఎంత బాగా కుక్ అయిందో. ఇక్కడ మీకు చూపిస్తున్నట్లయితే చాలా సాఫ్ట్గా చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి దాబా స్టైల్ చికెన్ గ్రేవీ వేడిగా రెడీ అయిపోయింది. సో నేనైతే ఇక్కడ గార్నిష్ చేసుకుంటున్నాను కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటూ. ఇప్పుడు మన దాబా స్టైల్ చికెన్ కర్రీ ఈజ్ రెడీ టు ఈట్. నేనైతే పరాటాస్తో తిన్నాను. మీరు ఏ కాంబినేషన్తో తింటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.